రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరు బాధ్యతగా వేయాలని, అప్పుడే మన ప్రాంత అభివృద్ధి కోసం నాయకులను అడిగే హక్కు ఉంటుందని విశాఖ నాగవంశీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జనార్దన్ అన్నారు. ఆదివారం విశాఖ విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న నాగవంశీలతో పాటు తటస్థ ఓటర్లంతా విధిగా ఓటు వేసి నాయకులను ఎన్నుకోవాలన్నారు. మంచి పాలకులను ఎన్నుకుంటే ప్రజలకు మంచి అభివృద్ధితో పాటు ఎంతో మేలు జరుగుతోందన్నారు. కార్యక్రమంలో నాగవంశీ సంక్షేమ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. ఆ విధంగా మనం రాబోయే 5 సంవత్సరాలు కూడా మంచి పాలనలోకి వెళ్ళాలి. ప్రస్తుతం మనది రాజధాని పోలవరం కంప్లీట్ అవ్వాలి, మన పిల్లలకు ఉపాధి అవకాశాలు దొరకాలి. ఏమీ లాభం లేదండి. ఎందువల్ల లాభం లేదంటే కుర్చీ లేదు అన్నది మీరు ఆలోచించండి. ఎటు లీడర్ అటు అయిపోయారు, కానీ ఏ విధంగా చేరాలి, ఎవరు మా నాగం సంఘం తరఫున మా కమ్యూనిటీ ఓటర్లకి, తటస్థ ఓటర్లకి అందరికీ ఒక విజ్ఞప్తి. మనందరం ఈ ఎన్నికల పండుగను దిగ్విజయంగా జరుపుకోవాలి. అంటే మనందరం కూడా ఇంట్లో ఉండకుండా ఖచ్చితంగా ఓటేసి తీరాలి. ఓటేసినప్పుడే మనకి నాయకుల్ని ఏదైనా చేయమని అడిగే హక్కు ఉంటుంది. మరి ముఖ్యంగా కొన్ని పార్టీలు, కొందరు వ్యక్తులు, కొందరు నాయకులు డబ్బుతోటి, మద్యంతో ఓటర్ల ప్రలోభాలకు గురిచేస్తున్నారు. అటువంటి ప్రలోభాలకు గురిచేసే నాయకులకి చాలా దూరంగా పెట్టండి. ఎందుకంటే మీ మీద వాళ్ళు ఎంత డబ్బు ఖర్చు పెడతారో అంతకు 10 100 దండుకుంటారు తప్ప మీకు ఏ విధంగా న్యాయం చేయరు. గత కొంతకాలం బట్టి చూస్తున్నాం. ప్రభుత్వాలు ఉన్నాయో లేవో తెలియవు, మన ఆకాంక్షలు ఏవి నెరవేరటం లేదు. మన పిల్లలకి ఉద్యోగాలు కానీ, ఉపాధి కానీ, అవకాశాలు ఏవి కలగటం లేదు. ఎంతోమంది నిరుద్యోగులు నిరాదరణకు గురవుతున్నారు. ప్రతి సంవత్సరం 3 లక్షల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు రిలీజ్ అయితే కేవలం ఒక 50,000 మంది కూడా ఇక్కడ ఉపాధి కల్పన లేదు. అంటే మిగతా 2,50,000 మంది వేరే ఊర్లోనో, లేదంటే వేరే రాష్ట్రంలోనో, వేరే దేశంలోనో ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి, అది కూడా చిన్న చిన్న ఉద్యోగాలు చేసే పరిస్థితి ఉంది. ఇవన్నీ తలంచుకుంటే సిగ్గుపడాల్సిన విషయం. గతంలో ఏదో ప్రభుత్వాల మీద కొంత నమ్మకం ఉండేది. ఇప్పుడు ఆ నమ్మకం కూడా కోల్పోతున్నాం. అంటే మన యొక్క విలువైన ఓటుని సద్వినియోగం చేసుకుంటే ఇటువంటి పరిస్థితులు మనకు రావని మా నమ్మకం. మరి ముఖ్యంగా నాగం సంఘం తరఫున తెలియజేసేది ఏంటంటే, మా సంఘానికి కానీ, మా కులానికి కానీ తగినటువంటి గుర్తింపు ఇచ్చిన పార్టీలకే మనం సపోర్ట్ చేద్దాం అన్నదే మా ముఖ్య ఉద్దేశం. మాలాగే వెనకబడిన ఎన్నో బీసీ కులాలు ఉన్నాయి, వాటికి కూడా సరైన గుర్తింపు లేదు. ఈ అన్ని కులాలకి గుర్తింపు ఇచ్చి అన్ని మతాలకి ఆదరించే పార్టీలు ఏమున్నాయో మీరు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకొని ఓటేయండి. మరి ముఖ్యంగా రేపు ఓటేయబోయే ఓటర్లందరికీ విన్నపం ఏంటంటే, మనం గత కొంతకాలం బట్టి చూస్తున్నటువంటి ఈ పాలనలో మనకి మెరుగైన పాలన కావాలనుకుంటే మీరు బాగా ఆలోచించి ఈ సందర్భంలోనే మనం మన హక్కును వినియోగించుకుంటే సరైన పార్టీని ఎన్నుకోవాలి. అది ఏ పార్టీ అన్నది మీకుగా గుర్తింపు చేసుకొని నిర్ణయం తీసుకోవాలి. మరి ముఖ్యంగా మా నాగవంశ సంఘం తరఫున పార్టీలకి విన్నపం ఏంటంటే, గతంలో కొన్ని పార్టీలు, కొంతమంది నాయకులు, కొంతమంది ముఖ్యమంత్రులు మమ్మల్ని గుర్తించారు. కానీ ఈ మధ్యకాలంలో మాకు నిరాదరణకు గురయ్యాం. ఆ పార్టీలు ఏవో అన్నది మా కమ్యూనిటీ వాళ్ళందరికీ తెలుసు. బీసీలను ఆదరించే పార్టీ, బీసీలని దగ్గర చేర్చుకునే పార్టీలు ఏవో అన్నది అందరికీ తెలుసు. అయితే రేపు ఎలక్షన్ ఉంటుండగా ఈ రోజు మేము చెప్పకూడదు కానీ చెప్పడం లేదు, కానీ మాకు కొన్ని కార్పొరేటర్ సీట్లు ఇచ్చి మమ్మల్ని గుర్తించిన పార్టీలనే మేము ఆదరించాలనుకుంటున్నాం. అదేదో మీ మనసుకు తెలుసు, మీకు తెలుసు కనుక ఈ సందర్భంగా పార్టీ పేరు అయితే చెప్పడం లేదు, కానీ ఆ పార్టీ ఏంటో మీకు అందరూ తెలుసు కనుక మీరు ఆలోచించి మీ ఓటు హక్కుని సద్వినియోగం చేసుకుంటారని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నాం.